కూటమి ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు 250 కోట్ల పరిహారం విడుదల చేయనున్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు స్వయంగా కొంతమంది నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో దాదాపు 250 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం గతంలోనూ భారీగా నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. గత ఏడాది సంక్రాంతికి 980 కోట్లు విడుదల చేయగా దీపావళి పండగ సందర్భంగా 1000 కోట్ల రూపాయలు అందించింది. 2016లో తాము భారీగా నిధులు కేటాయించామని కూటమి సర్కార్ పేర్కొంది. అయితే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బాధిత రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపించింది. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది.